రాజమహేంద్రవరం ప్రజల దశాబ్దాల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. గోదావరి ముంగిట్లోనే ఉన్న ఏళ్ల తరబడి తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న నగరవాసుల కళ సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. నగరంలో అత్యాధునిక నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు పునాదిరాయి పడింది. 95 కోట్ల వ్యయంతో పుష్కరాల్లోపు ప్రతి ఇంటికి పుష్కలంగా తాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనులు చేపట్టింది. చెంతనే గోదావరి ప్రవహిస్తున్నా రాజమహేంద్రవరం ప్రజలకు తాగునీటికి కరవే. ఏటా లక్షల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా నగరంలో నీటికి కటకటే. రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛమైన తాగునీరు అందక దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నగర జనాభాకు తగ్గట్టు నీటి శుద్ధి కేంద్రాలు లేకపోవడమే ప్రధాన కారణం. పాత ప్లాంట్ల సామర్థ్యం సరిపోకపోవడం, కొన్ని ప్రాంతాలకు పైప్లైన్ కనెక్షన్లే లేకపోవడం మరో సమస్య. నీటి కొరత తీర్చాలని దశాబ్దాలుగా పాలకులను వేడుకున్నా పట్టించుకున్న నాథుడే లేరని స్థానికులు వాపోతున్నారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చేలా భారీ మెగా ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపిన స్థానిక ఎంపీ పురంధేశ్వరి అమృత్ 2.0 పథకం కింద నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. 202.02 కోట్లతో మెగా ప్రాజెక్టును ఆమోదింపజేశారు. కేంద్రం 56.58 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 6.9 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి 106.25 కోట్ల నిధులు సమకూరాయి. 60-70 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మేము చాలా అసౌకర్యానికి గురవుతున్నామని చెప్పి పదే చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ అమృత్ 2 కింద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ 3 అంశాల మీద కేంద్రీకరించడం జరిగింది. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో, శాసనసభ నియోజకవర్గంలో దగ్గర 200 కోట్లతోటి అమృత్ 2 పథకాన్ని ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఎప్పుడూ కూడా ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇప్పటికే 70,000 ఇళ్లకి నీటి కనెక్షన్లు ఇచ్చి ఉండగా ఇంకొక 8-9 ఇళ్లకి ఇప్పుడు దీని మాధ్యమంగా కూడా నీరు అందించేటువంటి సౌకర్యం ఉంటుంది. ప్రమాణాలు పాటించడం, గ్రావిటీని దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా పుష్కరాల కంటే ముందే దీన్ని సమాప్తం చేసుకునే దిశగా వారి చర్యలు ఉండాలి అని చెప్పి వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన. కోటిలింగాలపేటలో 20 MLD సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. కొత్త ఇంటేక్ వెల్ ఏర్పాటుతో పాటు 44.2 కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేస్తారు. బాలాజీపేట, లాలా చెరువు, సారంగధరమెట్ట ప్రాంతాల్లో కొత్త ఓవర్హెడ్ రిజర్వాయర్లు నిర్మిస్తారు. తద్వారా 8,000 కొత్త గృహనీటి కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. క్వారీ ప్రాంత ప్రజలు ఏదైతే 45, 46, 47, 48, 49 వార్డుల్లో ఉదయం అరగంట కూడా సరిగ్గా రాదు, సాయంత్రం అరగంట కూడా సరిగ్గా రాని పరిస్థితులు. నీరు ఉదయం గంట తగ్గకుండా, సాయంత్రం కూడా గంట తగ్గకుండా వారికి నీరు అందించాలని ఒక కార్యక్రమం తీసుకురావడం అన్నది నా జీవితాంతం మరవలేనిది. 24 months అని చెప్తా ఉన్నారు. తప్పకుండా దాని లోపలనే ప్రాజెక్ట్ పూర్తవుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఈరోజు బలహీన వర్గాల పట్ల ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నదన్నదానికి ఈ స్కీమే నిదర్శనం. 2 ఏళ్ల వ్యవధిలోనే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల హామీలు, మాటలకే పరిమితం కాకుండా ప్రాజెక్టు పట్టాలెక్కించడంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.